గమనించాలి. బండ నీళ్లలో ఉండాలి కానీ నీళ్లు బండలో ఉంటే చాలా ప్రమాదం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం లోకంలో ఉంటున్నాం, బ్రతకాలి. ఆ ఉన్న తరాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎడ్ల బండి మీద వెళ్ళమంటారా, ఎర్ర బస్సు మీద వెళ్ళమంటారా అని నేను అనట్లేదు. కానీ మారని బైబిల్కి అనుగుణంగా ఏ తరమైన దాన్ని ఉన్నట్టుగా ఫాలో అవ్వడం ఎంతో ఆశీర్వాదకరం. ఆ విధంగా మీరు జీవించాలని చెప్పి మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన, మనందరి ఆత్మీయ తండ్రి, మన కుటుంబంలోకి అన్నగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. మేము చేసేది ఏదో పెద్ద గొప్ప పని అని కాదు, కానీ దేవుడిచ్చిన భారం, దేవుడిచ్చిన బాధ్యత. ఒకరికొకరు ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా మేము ప్రార్థిస్తున్నాం. మీరు మరవకండి. మీరు మీ గురించి ప్రార్థించడం మర్చిపోయినా మీ కుటుంబం యేసు అనుచరుల పరిచయం మీకు